నెల్లూరు నగరంలోని 3వ మైల్ నందు రాజకీయ విశ్లేషకులు బహుజన సమాజ్వాదీ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు యనమల నాగేశ్వరరావు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నగర నియోజకవర్గ చుట్టుపక్కల సుమారు 109 బాయిల్డ్ రైస్ మిల్లులు నిర్వహిస్తున్నారని, నెల్లూరు నగరాన్ని సుందరీకరణ చేయడంలో భాగంగా 20 ఎమ్మెల్యేలు నిధులు సాధిస్తూ అభివృద్ధి చేస్తున్నారని, కానీ ప్రజల ప్రాణాలతో చలకట్టడం ఆడటం తగదని, నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, కావున రైస్ మిల్లులను పట్టణానికి దూరంగా తరలించవలసిన బాధ్యత ఉందని, ఇప్పటికైనా మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రూరల్ మరియు అర్బన్ ఎమ్మెల్యేలు అభివృద్ధిలో నియోజకవర్గాల్లో పోటీ పడి ప్రభుత్వ పరంగా కొన్ని కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ రూరల్ అర్బన్ లిమిట్స్ లో 109 బాయిల్డ్ రైస్ మిల్లు అయితేనేమి, స్టీమ్ బాయిల్డ్ రైస్ మిల్లులు 109 ఉన్నాయండి. మామూలు రైస్ మిల్లులు ఒక 9, ఒక 100 వచ్చి బాయిల్డ్, స్టీమ్ బాయిల్డ్. అయ్యా, ఈ రైస్ మిల్లుల్లో నుంచి వెలువడే దుమ్ము ధూళి అనేది ఈ ప్రజల ఆరోగ్యాన్ని, వివిధ రకాల రోగాలతో జనాలు సతమవుతున్నారు. నిన్ననే నేను పొగతోటలో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఫోన్లో మాట్లాడి అసలు ఈ యాష్ వల్ల ఏ ఏ జబ్బులు వస్తాయంటే ఆయన ఒక లిస్టు చెప్పాడు నాకు. ఆ లిస్టు కూడా నేను చెప్తానండి. రైస్ మిల్లులను తరలించకపోవటం వెనక లోగుట్టు రూరల్ ఎమ్మెల్యే గారు, మన మంత్రివర్యులు, అర్బన్ ఎమ్మెల్యే మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికే ఎరుక ఉన్నట్టుందండి తరలించకపోవటం వెనుక. ఈ బూడిద వలన కొన్ని వందల కుటుంబాల్లో ప్రజలకి నానా విధమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయండి. అయ్యా మంత్రివర్యులు, మీరు పట్టణంలో పార్కులు, జారుడు బల్లలు కాదండి అభివృద్ధి అనేది. మామూలుగా చేస్తా ఉన్నారు, దాంట్లో నో కాంప్రమైజు. ఈ ప్రజలు ఈ యాష్ వల్ల ఎన్ని విధాల అనారోగ్యాలకు బారిన పడుతుండారో నేను మీకు చెప్తానండి. ఈ బూడిద వల్ల ప్రముఖ డాక్టర్ అండి, ఆయన మొత్తం నిన్న నేను మాట్లాడిన తర్వాత చెప్పాడు, అన్నా ఇదిగో కొన్ని వ్యాధులు నీకు చెప్తున్నాను, ఇది పక్కా. తర్వాత నేను బుక్స్ స్టడీ చేసి 4 రోజుల్లో మొత్తం స్టడీ చేసి మన ఇద్దరం కూర్చొని మీడియా పరంగా మొత్తం పక్కాగా చెప్తామని అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా చెప్పాడు, నాకు వృత్తి కాదండి, ప్రజల ప్రాణాలు ముఖ్యము, వీటి వల్ల ఎన్ని వేల మంది రోగాలు పడుతున్నారని ఆయన ఆవేదనని వ్యక్తం చేస్తూ కొన్ని విషయాలు, కొన్ని జబ్బుల గురించి అండి, గుండె జబ్బులు, క్యాన్సరు, జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల అలర్జీ, తర్వాత ఊపిరితిత్తులు కూడా బ్లాక్ అండి, బ్రెయిన్ కైటిస్ వ్యాధి అంట, ఆస్మా, స్కిన్ అలర్జీ, చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు, ముక్కు ఇన్ఫెక్షను, డస్ట్ అలర్జీ, ఇవి కాకుండా ఇంకా చాలా రోగాలు వీటి బూడిద వల్ల వస్తూ ఉంది. ఇది మాత్రం దీంట్లో వెనక తగ్గేది లేదు. 4 రోజులు నేను స్టడీ చేసి మొత్తం డీటెయిల్స్ అంతా తీసుకొని మన ఇద్దరం మీడియాలో కూర్చొని మాట్లాడదామని కూడా చెప్పారు. అయ్యా, మీకు దీని గురించి ఆలోచన ఉండదా? చిన్న ఎగ్జాంపుల్, నేను ఏది మాట్లాడినా ఎవిడెన్స్తో మాట్లాడతా. 9వ వార్డులో నా ఇల్లు అండి. నా ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఇన్వర్టర్, అంటే కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ బిగించా. ఇన్వర్టర్కి ఈ మధ్య అది పని చేయకపోతే నవాపేట శివాలయం పక్కన బ్యాటరీ షాప్ ఉందండి. ఆ బ్యాటరీ షాప్లో నుంచి మెకానిక్ వచ్చి నా ఇన్వర్టర్ రిపేర్ చేయడానికి ఇన్వర్టర్కి ఒక బాక్స్ పెట్టి, బాక్స్లో బ్యాటరీ పెట్టి, గోడకి ఒక 3 అంగుళాల డిస్టెన్స్లో ఆ బాక్స్ ఉందండి. అతను ఆ బాక్స్ జరిపి బ్యాటరీ బయటికి తీస్తే చారడు బూడిద ఉందండి. అంటే ఈ రైస్ మిల్లుల్లో వేడివేడి బూడిద మెత్తగా ముక్కపొడిలాగా ఉంది. అంటే ఈ బూడిదంతా కూడా మొత్తం ఈ రూరల్ లిమిట్స్లో ఎన్ని వార్డులు, ఎంత జనాలకి ఇళ్ళ మీద పడుతుందో అది చెప్పడం నేనే దానికి ఎవిడెన్స్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అయ్యా, మీకు డౌట్గా ఉంటే ఏదన్నా ఒక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉండి మిద్దె మీద తెల్లటి గుడ్డ పరచండి. 2 రోజుల తర్వాత మీరు పోయి చూడండి, దాని మీదగాన ఈ యాష్ లేదనంటే నా మీద చట్టపరమైన చర్యలు ఏమైనా తీసుకోండి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రజల ప్రాణాల గురించి ఆలోచించండి. అయ్యా, మీరు ఆలోచించి వేల మంది రోగాలు బారిపడి వాళ్ళు డబ్బులు దశకం అప్పులు తెచ్చి సర్వనాశనం అయిపోతున్నారు. దీని మీద నేను బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు గారితో, నిన్న బోడే రామచంద్ర గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన చెప్పాడు, అన్న ఈ నెల 22వ తారీఖు గుంటూరులో బీసీ మహాగర్జన కార్యక్రమం ఉంది. అది అయిన తర్వాత నువ్వు
జిల్లా కమిటీ వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయి. అసలు టౌన్లో ఎంత ఏరియా వరకు యాష్ అనేది పడతా ఉందో నువ్వు ఒక ప్లాన్ చేస్తే తర్వాత దాన్ని బట్టి నువ్వు ఇచ్చే డేట్కి నేనే నెల్లూరుకి వస్తా. ఎందుకంటే నాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందువల్ల వేల మంది రోగాలు పడుతున్నారు కాబట్టి తప్పకుండా నెల్లూరు జిల్లాకు నేను వచ్చి ప్రజల్లో తిరిగి మనం ఒక పెద్ద కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి అదే పురపాలక మంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని కూడా నిన్న ఆయన నాకు మాట ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇంకొకటి మీకు చెప్తా ఉన్నానండి, మన విజయవాడ బందర్ రోడ్లో కూడా ఇదే విధంగా రైస్ మిల్లులు ఉంటే అక్కడ అక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ రైస్ మిల్లులన్నిటిని కూడా డెమాలిష్ చేశారండి. అదే కాకుండా తెలంగాణలో కూడా ఈ యొక్క నివాసాల మధ్యలో ఉండే మిల్లులన్నీ కూడా తీశారు. అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను అన్ని ఎంక్వైరీలు చేసే నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నానండి. మీకు ఎందుకు చేమ కొట్టినట్లేదు? ఇప్పుడు ఆ రైస్ మిల్లులు తరలించి ఇప్పుడు కిసాన్ సెజ్జు ఇఫ్కో వేల ఎకరాలు అక్కడ ఉంది కదా గవర్నమెంట్, ఇక్కడి నుంచి రైస్ మిల్లులు ప్రభుత్వ పరంగా వాళ్ళకి సబ్సిడీలు ఏదో కల్పించి రైస్ మిల్లులు అక్కడ పెట్టించు. ఈ రైస్ మిల్లులకు కూడా ఇబ్బంది లేదండి. అప్పట్లో ఈ రైస్ మిల్లులు కట్టించేటప్పుడు స్థలాలు లక్షల్లో కొన్నారు. ఇప్పుడు అదే సైట్లో కోట్లలోకి వచ్చింది. వాళ్ళకి ఇబ్బంది లేదు. మీరు మంచి మనసు చేసుకొని మంచి వరులైతేనే పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితేనేమి నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి, మీరు ఆలోచించండి. అంటే మీకు జనాలు చచ్చిపోతే మన పథకాలు తక్కువ మందికే ఇవ్వచ్చు అనుకుంటున్నారేమో మీరు. అది కాదు నేను మిమ్మల్ని హెచ్చరించేది. ఇటువంటి ఇబ్బందికరమని మీకు ఆలోచన ఉండదా? ఈ విధంగా రైస్ మిల్లు టౌన్లో అయితేనేమి రూరల్ లిమిట్స్లో 100 రైస్ మిల్లులు ఉండి ఈ యాష్ వల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయో మీకు కూడా తెలియదాని మిమ్మల్ని ప్రత్యేకించి మిమ్మల్ని రిక్వెస్ట్గా ఈ రైస్ మిల్లు తరలించి ఈ యొక్క నెల్లూరు అర్బన్ రూరల్లో ఉండే ప్రజల ప్రాణాలను కాపాడుతారని మిమ్మల్ని రిక్వెస్ట్గా ప్రార్థిస్తున్నాను.